కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు మరోసారి తన ప్రసంగంతో ప్రజల్లో జోష్ నింపారు. మరో జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతా అని, కుప్ప తప్ప తనకు ఓ ప్రయోగశాల అని, కుప్పానికి విమానాశ్రయం తెస్తా అని అన్నారు. 2019-24 కాలం ఒక పీడకల అని, కేజీఎఫ్ ను మరిపించేలా దోచుకున్నారని, గంజాయి పండించారని వైసీపీని విమర్శించారు. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీవ్రంగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశాం. ఈ రోజు కూడా మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం. యువతను తీసుకొచ్చాం, బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా, సిమెంట్ రోడ్ను అడిగినా, ఊర్లో వీధి దీపాలు అడిగినా, కాలేజీలను అడిగినా, ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ 2004 నుంచి 14 వరకు ఆ పొజిషన్ లో ఉన్నాం. మళ్ళీ పోరాటాలే. 14 నుంచి 19 వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం. అభివృద్ధిని పరిగెత్తించాం. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు 1924. అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం. కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి. కుప్పంలో గ్రనైట్ మొత్తం దేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా, ఆడబిడ్డలు మర్చిపోతానా అని అడుగుతున్నా. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు నేను మొన్నే చెప్పాను 100 కోట్లని, కానీ 100 కోట్లు కాదు, ఎంతైనా పర్వాలేదు, ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం, టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను, జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుప్పమే కాదు, మనకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా. ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక 10 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్, తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు దొంగలు. ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పు లేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళని ఏమనాలో మీరే ఒక్కసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను, మళ్ళీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు. అన్ని కానీ సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం. పొల్యూషన్ కూడా ఉండదు. ఇక్కడే తిరుపతి గంగమ్మ, ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లే వీళ్ళని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్లకు, పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటే అనుకున్నాడు, నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అటవీ ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేశారు వీళ్ళు. అందుకే ఉక్కు పాదం మోపతాం, గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. నిన్నే ఒక కమిటీ కూడా ఇచ్చాను.
5 మంది మంత్రులతో కమిటీ వేసి 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా, గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.